వెల్కమ్ టు ఏవి మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం స్క్వేర్స్ ఆఫ్ దేని నెంబర్ ఈజీ ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ 12 స్క్వేర్ ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఈ నెంబర్ని మనం స్క్వేర్ చేసుకోవాలంటే 2 స్క్వేర్. నెక్స్ట్ ఈ 2 తోటి మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 2 తోటి 2 2 జా 4 అంటే 2 ఇంటూ 1 ఇంటూ 2గా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ నెంబర్ని స్క్వేర్ చేసుకోవాలి అంటే 1 స్క్వేర్. ఇవన్నీ చేసుకుంటే ఎంత 1 స్క్వేర్ 1, 2 1 జా 2, 2 2 జా 4, 2 స్క్వేర్ 4 ఇలాగా చేసుకోవాలి. ఫస్ట్ స్క్వేర్ నెంబర్ దీన్ని స్క్వేర్ చేసుకోవాలి. తర్వాత 2 తోటి 2 నెంబర్స్ని ప్రోడక్ట్ చేసుకోవాలి. అగైన్ ఈ నెంబర్ని ఇలా సెకండ్ నెంబర్ని మళ్ళీ అగైన్ స్క్వేర్ చేసుకుంటే మనం సింగిల్ స్టెప్లో చేయొచ్చు. ఎలా ఉంటుందంటే ఫార్ములా మనం a+b హోల్ స్క్వేర్ లాగా a స్క్వేర్ 2ab అండ్ బి స్క్వేర్ ఇలాగ ఉంటుంది. ఇది ఈ 2 నెంబర్స్ మనం ఏబీగా అనుకున్నప్పుడు ఇట్లా యాడ్ చేయకుండా ఇట్లా నెంబర్ సిరీస్గా ఇట్లా వేసుకొని చేస్తాం. ఇక్కడ యాడిషన్ చేయకుండా ఆ వాల్యూస్ వేసుకుంటాం. మనకు అన్ని సింగిల్ డిజిట్లో ఉండాలి. డబుల్ డిజిట్ అయితే అవి మనం క్యారీ చేసుకోవాలి. ఈ విధంగా మనము సింగిల్ స్టెప్లో చేసేస్తాం. ఫర్దర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి. సో ఫస్ట్ నెంబర్ ఏం చేసుకోవాలి స్క్వేర్ 1 స్క్వేర్ ఎంత 1. నెక్స్ట్ 2 తో 2 1 జా 2, 2 4 జా 8. అగైన్ 16 స్క్వేర్ మీన్స్ 4 స్క్వేర్ మీన్స్ 16. సో 1681 ఈజ్ ద ఆన్సర్. చూడండి సింగిల్ స్టెప్లో మనకు వచ్చేసింది. నెక్స్ట్ స్క్వేర్ 8 స్క్వేర్ మీన్స్ 64 అండ్ 2 8 60 16 3 48 అండ్ 3 స్క్వేర్ 9. బట్ మనకు అన్ని సింగిల్ డిజిట్సే తీసుకోవాలి కాబట్టి ఇవన్నీ ఇక్కడికి క్యారీ అవుతే మనకి ఎంత వస్తుంది 4 అండ్ ఈ 6 48కి యాడ్ చేస్తే మనకి 54 అవుతుంది. 5 క్యారీ ఈ 5 9కి యాడ్ చేస్తే 9 + 5 14 అవుతుంది. సో ఇలాగా సో మనం సింగిల్ డిజిట్ మాత్రమే తీసుకోవాలి. 2 డిజిట్స్ వచ్చినప్పుడు అది మనం క్యారీ చేసుకోవాలి. ఇప్పుడు సింగిల్ స్టెప్లో ఎలాగో చూడండి. 5 స్క్వేర్ 25 కదా క్యారీ 2. నెక్స్ట్ 2ab 2 2 5 జా 10, 10 4 జా 40 + 2 42. నెక్స్ట్ 4 స్క్వేర్ 16, 16 + 4 20. సో దీని ఆన్సర్ వచ్చేసి 20 25 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ద 45. నెక్స్ట్ 9 స్క్వేర్ 97 స్క్వేర్ ఈజ్ ఇంటూ 7 స్క్వేర్ 49. 2ab 2 7 జా 14, 14 9 జా 126, 126 4 130, 13 క్యారీ వేసుకొని నెక్స్ట్ 9 స్క్వేర్ 81, 81 + 13 94. సో 97 స్క్వేర్ ఈజ్ ద 9409 ఈజ్ ద స్క్వేర్. ఇలాగా మనం స్క్వేర్ ఆఫ్ ద నెంబర్స్ ఈజీగా సింగిల్ స్టెప్లో చేసేసుకోవచ్చు. మనం ఎలాంటి మల్టిప్లికేషన్ చేయకుండా. సో ఇలాగ a స్క్వేర్ 2ab b స్క్వేర్ ఇలాగ మనం ఈ 2 వాల్యూస్ని ఏబీగా అనుకొని ఆ 2 వాల్యూస్ చేయడం వల్ల మనకి a స్క్వేర్ 2ab + b స్క్వేర్ అని ఇలాగా ఫార్ములా చేసుకొని మనం చేసుకోవచ్చు. మనం ఓన్లీ సింగిల్ డిజిటే తీసుకోవాలి. 2 డిజిట్స్ వచ్చినప్పుడు మనం అది క్యారీ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.